మాది రాజోల్ కాన్స్టిట్యున్సీ అండి. నా పేరు గుబ్బల రమేష్. నేను రైతు విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను వైఎస్ఆర్సీపీలో. మరి ఈరోజు రాజోల్ మండలంలో రైతులు 203 మంది రైతులు వద్ద ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి రావడంతో మరి నిన్న కడిలి చెన్నాడం గ్రామంలో వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఏదైతే అందరూ కూడా ఎందుకు రోడ్ల మీద ఇంకా కళ్ళాల్లోనే ఉన్నాయి ధాన్యం అంతా, అనుకోకుండా అకాల వర్షాలతో మరి ఆ ధాన్యాలంతా కూడా మట్లన్నీ కూడా తడిచిపోవడం జరుగుతుంది. దాంతో మరి మేము ఈరోజు జేసీ గారి దగ్గరికి రావడం జరిగింది. మరి అక్కడ ఏవోళ్ళని అడుగుతుంటే మా టార్గెట్లు అయిపోయినాయండి, మరి ఇప్పుడు మేమేం చేయలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయటం జరిగింది. మరి ఈరోజు జేసీ గారితో కలవడంతో మరి కేవలం 9 మండలాల్లో మరి ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పి జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి జేసీ మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మేము ఏదైతే నిలిచిపోయిన సగినేటిపల్లి, రాజోలు, శివకోడు, చెన్నాడం, కడలి గ్రామాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని అంతా కూడా మేము ప్రొక్యూర్ చేస్తాం. 20,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మేము ఖరీదు చేయడానికి మేము పై అధికారులతో మాట్లాడుతున్నాం. ఇతర జిల్లాల నుంచి కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ ఏ రైతుకి కూడా ఇబ్బంది రాకుండా మరి చర్య తీసుకుంటామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం తెలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కోనసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈరోజు రాజోల్ మండలం నుంచి, రాజోల్ నియోజకవర్గం నుంచి ధాన్యం కొనుగోళ్ళు మన రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయట్లేదని, మా దగ్గర పండించిన ధాన్యం ఉండిపోయిందని, పైన వాతావరణం బాగోలేదు, వర్షంలో తడిస్తే ధాన్యం పాడైపోతుందనే భయాందోళనతో ఈరోజు రైతులందరూ కలిసి జేసీ గారిని కలవటం జరిగిందండి. ఈరోజు రాజోల్ మండలం ఒక్క మండలంలోనే సుమారుగా 203 మంది రైతులు 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆ ఒక్క మండలంలోనే ఉంది. అది రైతు సేవా కేంద్రాలకి అమ్మడానికి వెళ్తుంటే మా దగ్గర టార్గెట్ అయిపోయిందని, మేము కొనుగోలు చేయలేమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే విషయంపై భయాందోళనతో రైతులు తీసుకుని మేము జేసీ గారిని కలవటం జరిగింది. జేసీ గారు ఏమంటున్నారంటే సుమారుగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని మళ్ళీ మాట్లాడతానని కూడా చెప్పారు. కొంతవరకు ఒక 20,000 టన్నులు పక్క జిల్లాల నుంచి అడ్జస్ట్ చేసి ఈ కోస్టల్ మండలాల్లో ఎక్కడైతే ధాన్యం మిగిలిపోయిందో దాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని, పక్క జిల్లాల నుంచి అడ్జస్ట్ చేస్తామని జేసీ గారు హామీ ఇవ్వడం జరిగిందండి. ఈ వర్షం కురిసే లోపల దీన్ని అంతా ప్రొక్యూర్ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం. ఆవిడ కూడా దాన్ని స్పీడప్ చేస్తామని చెప్పారు.